హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఈ 2024 సంవత్సరంలో మనకి ఫిబ్రవరి నెలలో వచ్చే అతి ముఖ్యమైన పండుగల గురించి వీడియోలో అయితే తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫిబ్రవరి 6 మంగళవారం ఈ రోజు మతత్రేయ ఏకాదశి ఉందండి. ఈ రోజుతో మనకి శ్రవణాకార్తె పూర్తవ్వి ధనిష్ఠాకార్తె ప్రారంభం అవుతుందండి. ధనిష్ఠాకార్తె తెల్లవారుజామున 5:35 నుండి మనకి ప్రారంభం అవుతుందండి. ఫిబ్రవరి 7 బుధవారం ప్రదోష వ్రతం, ఫిబ్రవరి 8వ తేదీ గురువారం మాస శివరాత్రి, ఫిబ్రవరి 9వ తేదీ శుక్రవారం ఈ రోజు పుష్య అమావాస్య అండి. ఈ రోజుతో మనకి పుష్యమాసం అనేది ముగుస్తుంది. అలాగే ఈ అమావాస్యని మౌని అమావాస్య అని, చొల్లంగి అమావాస్య అని పిలుస్తూ ఉంటారండి. ఫిబ్రవరి 10 శనివారం ఈ రోజు నుండి మనకి శ్రీ శ్యామలాదేవి నవరాత్రులు అనేవి ప్రారంభం అవుతున్నాయండి. అలాగే ఈ రోజు నుండే మనకి మాఘమాసం కూడా ప్రారంభం అవుతుందండి. అలాగే ఈ రోజున మొదటి మాఘ శనివారం కూడా ఉందండి. అలాగే ఈ రోజు నుండి మాఘ స్నానాలు కూడా ప్రారంభం అవుతున్నాయండి. ఎవరైనా మాఘ స్నానాలు ఆచరించాలి అనుకునేవారు ఈ రోజు నుండి ప్రారంభించాలండి. ఫిబ్రవరి 11 ఆదివారం చంద్రోదయం, ఫిబ్రవరి 12 సోమవారం స్వామి దయానంద సరస్వతి జయంతి, ఫిబ్రవరి 13వ తేదీ మంగళవారం ఈ రోజు చవితి. అలాగే ఈ రోజున మార్కండేయ మహర్షి జయంతి, సరోజినీ నాయుడు జన్మదినోత్సవం, ఇంకా ఈ రోజున ప్రపంచ రేడియో దినోత్సవం. అలాగే ఈ రోజు నుండి సూర్యుడు మకర రాశి నుండి కుంభరాశిలోకి సంక్రమణం అనేది జరుగుతుందండి. కుంభ సంక్రమణం రాత్రి 7:15 ప్రారంభం అవుతుంది. ఫిబ్రవరి 14 బుధవారం ఈ రోజు వసంత పంచమి ఉందండి. ఈ వసంత పంచమినే శ్రీ పంచమి, మదన పంచమి అని కూడా పిలుస్తూ ఉంటారు. అలాగే ఈ రోజున వ్యాలంటైన్స్ డే కూడా ఉంది. ఫిబ్రవరి 16వ తేదీ శుక్రవారం ఈ రోజు రథసప్తమి ఉంది. ఈ రోజునే సూర్యుడి జయంతి. అలాగే ఈ రోజున బాసర్లో ఉన్న సరస్వతీదేవికి పల్లకీ సేవ ఈ రోజు జరుగుతుంది. అలాగే ఈ రోజున శ్రీకృష్ణదేవరాయల జయంతి, అలాగే భావనార్షి కళ్యాణం కూడా ఉన్నాయి. ఫిబ్రవరి 17వ తేదీ శనివారం భీష్మాష్టమి, ఇంకా 2వ మాఘ శనివారం కూడా. ఫిబ్రవరి 18 ఆదివారం మాధ్వ నవమి, ఫిబ్రవరి 19వ తేదీ సోమవారం ఈ రోజు ఛత్రపతి శివాజీ జయంతి, అలాగే ఈ రోజు ఇంకా రామకృష్ణ పరమహంస జయంతి కూడా ఉన్నాయి. ఫిబ్రవరి 20 మంగళవారం ఈ రోజు భీష్మ ఏకాదశి ఉంది. అలాగే అంతర్వేది తీర్థం కూడా ఈ రోజే జరుగుతుందండి. అలాగే ఈ రోజుతో మనకి ధనిష్ఠా కార్తె ముగిసి శతభిషం కార్తె ప్రారంభం అవుతుందండి. శతభిష కార్తె మనకి ఉదయం 9:21 ప్రారంభం అవుతుంది. ఫిబ్రవరి 21 బుధవారం ఈ రోజు ప్రదోష వ్రతం ఉంది. అలాగే మేడారంలో శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర కూడా ప్రారంభం అవుతుందండి. అలాగే ఈ రోజు వరాహ ద్వాదశి, ఇంకా భీష్మ ద్వాదశి కూడా ఉన్నాయి. ఫిబ్రవరి 22వ తేదీ గురువారం ఈ రోజు గురు పుష్య యోగం ఉంది. అలాగే రామతీర్థంలో శ్రీరాముల వారి వార్షిక కళ్యాణం కూడా జరుగుతుంది. ఫిబ్రవరి 24వ తేదీ శనివారం ఈ రోజు మాఘ పూర్ణిమ ఉంది. దీనినే మహామాఘి అని కూడా అంటారు. ఇంకా 3వ మాఘ శనివారం కూడా. ఇంకా ఈ రోజుతో మేడారంలో ఉన్న శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర కూడా ముగుస్తుంది. ఫిబ్రవరి 28వ తేదీ బుధవారం ఈ రోజు చవితి. అలాగే ఈ రోజు సంకటహార చతుర్థి కూడా ఉంది. ఇంకా నేషనల్ సైన్స్ డే, ఇంకా టైలర్స్ డే కూడా ఉన్నాయి. ఇంకా ఇంతేనండి 2024 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు, ముఖ్యమైన రోజులు కూడా. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.